టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ విలువైన సమాధానాన్ని అయితే తెలియజేయండి. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి గురించి మాట్లాడుతూ ఈ దేశ రాజకీయ నాయకులలో మోడీ గారిని మించే నాయకుడైతే లేడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నిజంగానే మోడీ గారిని కొట్టే నాయకుడు ఈ దేశ రాజకీయాల్లో ప్రస్తుతం లేరా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ లో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని స్వయంగా ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు, లోకేష్ గారులతో కలిసి అయితే ఈ సందర్భంగా మరొక్కసారి సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు మోడీ పట్ల తనకున్న అభిమానాన్ని, మోడీ గారి పట్ల తనకున్న గౌరవాన్ని మరొక్కసారి అయితే చాటుకోవడం జరిగింది. మోడీ గారిని ఈ మధ్య కాలంలో కాక్రోజ్ జనతా పార్టీ ఢిల్లీ వేదిక నిరసన చేస్తూ మోడీ గారి తల్లిని, అదేవిధంగా మోడీ గారిని ఏ విధంగా దూషించారనేది మనం చూసినాం. అయితే ఈ యొక్క మాటల పట్ల కాక్రోజ్ పార్టీకి, అదేవిధంగా అక్కడ మోడీ గారి తల్లిని దూషించిన వారికి పవన్ కళ్యాణ్ గారు అయితే స్ట్రైట్ గా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారి తల్లిని తిడతారా, ఇప్పటి యువతకు ఏం తెలుసు అంటూ పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ గా వాళ్ళకు కౌంటర్ ఇచ్చిన వీడియోని ఒకసారి మనం చూద్దాము. మన అందరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ గారి పేరు వస్తే చాలు సభ ఏ విధంగా దద్దరిల్లిపోద్దో మనకు తెలిసిందే. మళ్ళీ సభ ఏ విధంగా దద్దరిల్లిపోద్దో మనకైతే తెలిసిందే. మోడీ గారి నోట పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చినప్పుడు సభ మొత్తం దద్దరిల్లిపోయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాన్ని స్టార్ట్ చేసే సమయంలో కూడా సభా వేదికనైతే దద్దరిల్లిపోయింది. మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు కాక్రోజ్ పార్టీకి ఏ విధంగా కౌంటర్ ఇచ్చిండు, మోడీ గారు మాట్లాడినప్పుడు ఏ విధమైన స్పందన వచ్చింది, అదేవిధంగా మోడీ గారు ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడుతూ ప్రతిసారి ఒకటే పేర్లను పెట్టుకుంటారు, ఒకే కుటుంబానికి సంబంధించిన పేర్లు పెట్టుకుంటారు. కానీ ఈసారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన దేశం కోసం పోరాడిన వీర్ల పేర్లు పెట్టుకున్నామని ఆయన కూడా మాట్లాడు. సో ఇవన్నీ వీడియోలు ఒకసారి చూద్దాము, చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాము. చలో. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. डिप्टी सीएम भाई पवन कल्याण जी तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे. हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा. हमने पंजाब में संत रविदास जी के नाम से इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఉద్దేశిస్తూ మోడీ గారి మీద అభిమానాన్ని చాటుతూనే మోదీ గారి తల్లిని దూషించినటువంటి కాక్రోజ్ జనతా పార్టీ పేరు మీద నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మాటల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేస్తూ స్వయంగా మోడీ గారే పెద్ద మనసు చేసుకొని తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఎవరైతే కాక్రోజ్ జనతా పార్టీ తరఫున నిరసన తెలియజేస్తూ మా తల్లి గారిని తిట్టారో వాళ్ళని నేను క్షమిస్తున్నా అని మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు నేను చూడడం జరిగింది అని చెప్పి ఆయన చెబుతూ మోడీ గారి తల్లి గారిని దూషించే వాళ్ళకి మోడీ గారి గురించి ఏం తెలుసు, వాళ్ళకి పిల్లలకి ఇప్పటి యువతకి ఏం తెలుసు, మోడీ గారి గురించి, మోడీ గారి త్యాగాల గురించి ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మారి మోగిపోతుందంటే దానికి కారణం మోడీ గారు. అదే విధంగా బయట నుంచి శత్రువులు
మోడీ గారి మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో అంతర్గతంగా కూడా కొంతమంది శత్రువులు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మీ అందరు చూసారు. ముఖ్యంగా మోడీ గారి తల్లి గురించి మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయని చెప్పేసి ఆయన మోడీ గారి పట్ల ఉన్న అభిమానాన్ని మరొకసారి చాటుకున్నాడు. ఈ దేశం కోసం ఇంత చేస్తున్న మోడీ గారిని ఏ విధంగా మీకు తిట్టాలనిపిస్తుంది అని చెప్పేసి స్ట్రైట్ గా కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ లో మోడీ గారి తల్లిని దూషించిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అయితే తనదైన శైలిలో ఇచ్చి పడేసిండు. ఒక విధంగా మాట్లాడుకుంటే గతంలోనే నేను ఒక వీడియో చేయడం జరిగింది. మోడీ గారిని టచ్ చేయాలంటే ఫస్ట్ మోడీ గారి చుట్టూ ఉన్న 4 స్తంభాలను టచ్ చేయాలని చెప్పిన, ఒకటి యోగి ఆదిత్యనాథ్ గారు, రెండోది పవన్ కళ్యాణ్ గారు, మూడోది సువేందు అధికారి గారు, 4వది వచ్చేసి హేమంత బిశ్వశర్మ గారు అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఒక వీడియో కూడా చేసిన, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 4 స్తంభాల్లో ఒక స్తంభం మోడీ గారికి ఒక స్తంభం లాగా ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన బీజేపీ పార్టీ కాకపోయి ఉండొచ్చు, దేశం కోసం ఇంతలాగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారాన్ని అయితే అందిస్తున్నాడు. అందుకే మోడీ గారి మీద మరొక్కసారి అభిమానాన్ని పవన్ కళ్యాణ్ చాటుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 4 స్తంభాల్లో ఒక స్తంభం పవన్ కళ్యాణ్ గారు. మోడీ గారిని టచ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయాల్సిందే, పవన్ కళ్యాణ్ గారు దాటి వెళ్లాల్సిందే అనే విధంగా మోడీ గారి మీద పవన్ కళ్యాణ్ గారు అభిమానాన్ని, ప్రేమను అయితే చూపిస్తున్నాడు. ఆ గతంలో మనందరూ తెలుసు, మోడీ గారు స్వయంగా తెలంగాణకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి స్వయంగా ఒక దేశ ప్రధాని వెళ్ళిందంటే, మోడీ గారు వెళ్ళిందంటే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి పట్ల ఏదైతే ప్రేమను చూపిస్తాడో అంతకు మించిన ప్రేమను పవన్ కళ్యాణ్ గారు మోడీ పైన చూపిస్తాడు అనడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే ఒక ఉదాహరణ ఇస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినంటే హార్ట్ఫుల్ గా మాట్లాడతాడు. ఆయనకు మోడీ గారు తల్లిని తిట్టినప్పుడు అదే విధమైన బాధ కలిగింది అని చెప్పి ఆయన చెప్పడం ఏదైతే ఉందో, నిజంగా మోడీ గారి పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం ఎలాంటిదో తెలియజేస్తుంది. మోడీ గారు కూడా అనేక సందర్భాల్లో పవన్ నయే ఏ ఆంది అన్న సందర్భం కూడా మనం చూసినాం పార్లమెంట్ సాక్షిగా. ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా కూడా పవన్ మేరే భాయ్ అని చెప్పి మోడీ గారు సంబోధించడం అయితే జరిగింది. ఆయన ఆ విధంగా సంబోధించగానే స్టేజ్ మొత్తం, సభ మొత్తం ఎట్లా దద్దరిల్లిపోయిందో మనకు తెలిసిందే. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్పీచ్ ప్రారంభిస్తుండో అప్పుడు కూడా సభ దద్దరిల్లిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడితే చాలు సభనైతే దద్దరిల్లిపోతుంది. అది కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం కూడా, ఎందుకంటే ఆయనకుండే అభిమాన గలం, ఆయనను ఇష్టపడే ప్రజల ప్రేమ ఆ విధంగా ఉంటుంది. అది మోడీ గారు స్వయంగా చూడడం జరిగింది. మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇచ్చే స్థితికి వెళ్ళిపోయిందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ అట్లాంటిది మళ్ళా. సో పవన్ కళ్యాణ్ గారికి పట్ల మోడీ గారికి ఏ విధమైన ప్రేమ ఉందో అదే విధమైన ప్రేమని పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీలో నిరసన తెలియజేస్తూ మోడీ గారు తల్లిని దూషించిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ గా చెప్పిండు, ఆ యువత తెలిసి తెలియక మాట్లాడుతుందని మోడీ గారు ఏదైతే వీడియోలో అన్నాడో అదే విధంగా ఆ యువతకేం తెలుసు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. ఎక్కడ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నీటి విద్యార్థుల కోసం చేసిందో దాన్ని ఎక్కడ తగ్గించి మాట్లాడలేదు. కానీ ఆ నిరసనలో మోడీ గారి తల్లిని దూషించడం అంటే తప్పని చెప్పిండు. అదేవిధంగా దేశం బయట నుంచి శత్రువులకు కూడా మోడీని ఎదుర్కొనే దమ్ము లేదు. అలాంటిది దేశం లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కదా, దేశం సంబంధించిన దేశ ద్రోహులు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా మోడీని ఎప్పుడెప్పుడు గద్దె దింపుదామని ప్రయత్నం చేస్తున్నారు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సరిగా మీరు మోడీ గారిని టచ్ చేయాలంటే మమ్మల్ని దాటి వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నిజంగా మొత్తానికి డబుల్ ఇంజన్ సర్కారు ఎట్లుంటుందో, అభివృద్ధి ఏ విధంగా దూసుకుపోతుందో భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ విధంగా డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న చోట అభివృద్ధి పరుగులు పెడుతుంది. అదే వేరే సర్కారు ఉన్న చోట, ఏదైతే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్, అక్కడ బీజేపీ, ఏ విధంగా అభివృద్ధి ముందుకు పోతో మనం ఆలోచన చేయాలి. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. వాళ్ళ ర్యాపో ఉంటుంది, మంచి ర్యాపో ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది. సో ముఖ్యంగా అక్కడ వేరు వేరు పళని ప్రభుత్వాలు ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోక ప్రజలు లాస్ అవుతుంటారు. ఇక్కడ ప్రజలు అంతిమంగా చూడాల్సింది, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఆ అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో ఇదే విధంగా జరగాలని కోరుకున్నా, ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం
బీజేపీ సర్కారుతో కలిసి అభివృద్ధులను అయితే ఆంధ్రప్రదేశ్ను పరుగులెత్తిస్తుంది, నెంబర్ 1గా నిలిపే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రైట్గా ఒక మాట చెప్పడం జరిగింది. మోడీని మించిన నాయకుడు లేడు, మోడీని కొట్టే నాయకుడు ఈ ఇండియాలోనే లేడు అని చెప్పడం జరిగింది. దీనికి ఒకటే ఒక రీజన్, 3 పర్యాయాలు దేశ ప్రజలందరూ ఏరు కోరి మోడీ గారినే ప్రధానిగా చూడాలనుకున్నట్టుగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనే ఆయుధంతో 3 సార్లు ముచ్చటగా 3 సార్లు పిఎం కుర్చీలో మోడీ గారిని కూర్చోబెట్టిన విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. 3 సార్ల ప్రధానమంత్రి అయిన మోడీ గారిని కొట్టే మొగాడు ఎవడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సంబోధించడం జరిగింది. నిజంగా 3 సార్లు ఒక ప్రధానమంత్రి అవ్వడం అనేది ఈ సందర్భంగా ప్రజలు ఎంత బలంగా మోడీ గారిని కోరుకుంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే మ్యాక్సిమం ఎంపీ సీట్లు బీజేపీకి కూటమికి రావడం అనేది మోడీ పట్ల తెలుగు ప్రజల్లో ఎలాంటి ప్రేమ, ఎలాంటి అది ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఏకంగా 8 ఎంపీ సీట్లను బీజేపీకి ఇచ్చారు. అంటే తెలంగాణ ప్రజలు పార్టీలకు అతీతంగా మోడీ గారే ప్రధానిగా ఉండాలని కోరుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంతే, మోడీ గారే ప్రధానిగా ఉండాలని చెప్పి కూటమిని అక్కడ దాదాపు మ్యాక్సిమం ఎంపీ సీట్లలో గెలిపించారు. అంటే ఈ 2 రాష్ట్రాలలో కలిపి మెజారిటీ సీట్లు ఇచ్చారంటే మోడీ గారిని తెలుగు ప్రజలు అంత బలంగా కోరుకుంటున్నారు, అంత బలంగా అభిమానిస్తున్నారు అని మనకు అర్థమైపోతుంది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో మోడీ గారి తల్లిని దూషించిన వాళ్ళకి, అదేవిధంగా ఈ దేశ రాజకీయాల్లో మోడీ గారిని మించిన నాయకుడు లేడు అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు కూడా క్లియర్గా చెప్పిండు, కాక ఎన్నో ఎయిర్పోర్ట్లు కట్టారు గత ప్రభుత్వంలో హయాంలో కూడా, కానీ ఏ ఒక్క దానికి మన దేశం కోసం పోరాడిన వీరుల పేర్లు పెట్టలేదు. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అక్కడ వాల్మీకి ఎయిర్పోర్ట్ పెట్టినాం, ఉత్తరప్రదేశ్లో ఈ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ కి పేరు పెట్టినామంటే దేశ వీరులకి, మహనీయులకు బీజేపీ ఇస్తున్నటువంటి, ఎన్డీఏ కూటమి ఇస్తున్నటువంటి విలువేందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఒకే కుటుంబానికి చెందినటువంటి పేర్లు ఉండేవి, మన అందరికీ తెలుసు ఏ కుటుంబానికి సంబంధించిన పేర్లున్నాయని, అవే ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. దేశానికి సంబంధించినటువంటి వీరుల గురించి, ఆ వీరుల పోరాటం తెలియజేసే విధంగా ప్రతి ఎయిర్పోర్ట్కి కానీ ఏ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఆ ప్రాజెక్టుకి అయితే మహనీయుల పేర్లు అయితే బీజేపీ పెడుతుంది. ఈ విషయంలో నేను కూడా బీజేపీ ఎన్డీఏ కూటమికి అయితే సెల్యూట్ చేస్తున్నా. మహనీయుల పేర్లే ఉండాలి. ఆ మహనీయుల గురించి ఇప్పటి తరం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భంగా మోడీ గారి మీద పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి తన ప్రేమను చాటుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మోడీ గారికి కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతున్న సందర్భంగా వాళ్ళు అభినందనలు, కృతజ్ఞతలు, అదేవిధంగా మోడీ గారి మీద అభిమానాన్ని కూడా చాటుకోవడం జరిగింది. మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. జై హింద్, జై భారత్.